Guys, welcome to Learn Beyond YouTube channel. So in this video we are going to discuss about what is demand forecasting and the importance of demand forecasting. సో ముందుగా డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి? సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ ప్రిడిక్ట్ ఫ్యూచర్ కస్టమర్ డిమాండ్ బేస్డ్ ఆన్ పాస్ట్ డేటా ట్రెండ్స్ అండ్ మార్కెట్ కండిషన్స్. డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే పాస్ట్ డేటా అండ్ ప్రెసెంట్ డేటా అండ్ మార్కెట్ కండిషన్స్ ఇవన్నీ బేస్ చేసి ఫ్యూచర్ లో వచ్చే డిమాండ్ ని ప్రిడిక్ట్ చేసేదాన్ని డిమాండ్ ఫోర్కాస్టింగ్ అని అంటాం. సో దీనికి బెటర్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్విగ్గీ అండ్ జొమాటో అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వీకెండ్స్ లో ఫుడ్ ఆర్డర్స్ అనేవి ఎక్కువ వస్తాయని ముందుగానే ప్రిడిక్ట్ చేసి సో వాటికి కావాల్సిన అంత డెలివరీ స్టాఫ్ ని ముందుగానే పెంచుకుంటారు అనమాట. సో వీకెండ్స్ కి ముందుగానే డెలివరీ స్టాఫ్ ని పెంచుకుంటారు. సో దాంతో వాళ్ళు ఈజీగా ఫుడ్ ఆర్డర్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు కాబట్టి. సో ఇప్పుడు డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో ఏంటంటే ఫ్యూచర్ లో వచ్చే డిమాండ్ ని ఇప్పుడే ప్రిడిక్ట్ చేసేదాన్ని డిమాండ్ ఫోర్కాస్టింగ్ అని అంటాం. సో ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే ప్రొడక్షన్ ప్లానింగ్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ప్రైజింగ్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో వీటి కోసం ప్రొడక్షన్ ని ప్లానింగ్ అంటే డిమాండ్ అనేది ఫ్యూచర్ లో ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి మనము ఇప్పుడు ప్రొడక్షన్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దీనికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది. అలానే మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనే దాన్ని మేనేజ్ చేసేకి, ప్రైజింగ్ కి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కి వీటన్నిటికి హెల్ప్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐస్ క్రీమ్ కంపెనీస్ ఉంటాయి. సో ఈ ఐస్ క్రీమ్ కంపెనీస్ కి సమ్మర్ వస్తేనే ఐస్ క్రీమ్ కి చాలా డిమాండ్ ఉంటుంది కదా. సో దాని వల్ల ఈ ఐస్ క్రీమ్ కంపెనీస్ అనేవి సమ్మర్ లో చాలా స్టాక్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇది ఎలా కుదురుతుంది, ఇది ఎలా తెలుస్తుంది వాళ్ళకి సమ్మర్ లోనే ఎక్కువ ఉంటుందంటే ప్రీవియస్ డేటా, పాస్ట్ డేటాని అనలైజ్ చేసి ముందుగానే ఫ్యూచర్ లో వచ్చే డిమాండ్ ని కనిపెట్టి వాళ్ళు స్టాక్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్. ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్ వల్ల బెటర్ ప్రొడక్షన్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. సో ఇన్షూర్స్ బిజినెసెస్ ప్రొడ్యూసెస్ ద రైట్ అమౌంట్ ఆఫ్ గుడ్స్. సో ఇది ఎలా అంటే ఈ బెటర్ ప్రొడక్షన్ వల్ల ఇవి ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ చేయకుండా, తక్కువ ప్రొడ్యూస్ చేయకుండా రైట్ అమౌంట్ లో ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో ఇందాక చెప్పుకునే ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు సమ్మర్ వచ్చేటప్పటికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పేసి ముందుగానే ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ ఇస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే అవాయిడ్స్ ఓవర్ స్టాకింగ్ అంటే ఎక్కువ వేస్ట్ కాకుండా అవాయిడ్ చేసి, అలానే అండర్ స్టాకింగ్, అలానే సేల్స్ లో లాస్ కూడా రాకుండా మేనేజ్ చేసేదాన్ని ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అని అంటాం. సో దీనికి బెటర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అనేవి ఫెస్టివల్ సీజన్స్ లో ఆఫర్స్ పెడుతుంది. ఈ ఆఫర్స్ పెట్టినప్పుడు ఏమైతుందంటే చాలా మంది కస్టమర్స్ అనే వాళ్ళు ఫ్లిప్కార్ట్ కి పెరుగుతారు. సో ఇది ముందుగానే డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేసి ఏం అనలైజ్ చేస్తుందంటే పాస్ట్ డేటాతో. సో ఇక్కడ ఫెస్టివల్ సీజన్స్ అప్పుడు కన్జ్యూమర్స్ అనే వాళ్ళు ఎక్కువ అవుతారు కాబట్టి, ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ తీసుకుంటే ఫెస్టివల్ సీజన్స్ లో మొబైల్ ఫోన్స్ ప్రైస్ అనేది తగ్గుతుంది కాబట్టి చాలా మంది మొబైల్ ఫోన్స్ ని కొంటారు. సో ఇదేం చేస్తుందంటే ముందుగానే మొబైల్ ఫోన్స్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీంతో అప్పుడు ఫ్లిప్కార్ట్ కి లాస్ కూడా రాదు, అలానే ఎక్కువ కూడా ఓవర్ స్టాక్ కూడా కావన్నమాట. సో కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ప్రైజింగ్ స్ట్రాటజీస్. సో ఈ ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఎలా హెల్ప్ చేస్తుందంటే హెల్ప్స్ టు డిసైడ్ ది రైట్ ప్రైస్ బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్ డిమాండ్. సో ఇప్పుడు ఫ్యూచర్ లో వచ్చే డిమాండ్ ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది ఫిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో దీనికి బెటర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఊబర్ అనేది ఏం చేస్తుందంటే దానికి ఒక పర్ఫెక్ట్ టైమింగ్ లో, అది ఎప్పుడంటే ఆఫీస్ వదిలినప్పుడు కావచ్చు, అంటే ఈవినింగ్ టైమ్స్ కావచ్చు, లేదా మార్నింగ్ టైమ్స్ కావచ్చు, ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనమాట ఊబర్ కి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాని చార్జెస్ ఈవినింగ్ టైమ్స్ ఆర్ మార్నింగ్ టైమ్స్ లో చార్జెస్ అనేవి ఎక్కువ పెంచుతారు అనమాట. ఎందుకంటే అప్పుడు దానికి డిమాండ్ అనేది హై ఉంటుంది కాబట్టి. సో ఇదంతా ఎలా తెలుస్తుంది మనకి? డిమాండ్ ఫోర్కాస్టింగ్ వల్ల తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ బిజినెస్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్. సో బిజినెస్ ఎలా గ్రో చేయాలి, బిజినెస్ ఎలా ఎక్స్పాన్షన్ చేయాలి అనేది డిమాండ్ ఫోర్కాస్టింగ్ వల్ల మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఫోర్కాస్టింగ్ నుంచి మనకి ఫ్యూచర్ లో వచ్చే డిమాండ్ తెలిసినప్పుడు మనము దానికోసం బెటర్ గా ప్లాన్ చేసుకోవచ్చు కదా. సో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేయాలి అని బెటర్ గా ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి ఇది మనకి బిజినెస్ గ్రోత్ కూడా హెల్ప్ చేస్తుంది. సో దీనికి బెటర్ ఎగ్జాంపుల్ వచ్చేసి డామినోస్ పిజ్జా అనేది స్మాల్ టౌన్స్ లో, స్మాల్ సిటీస్ లో
దీనికి కూడా డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ముందుగానే డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేసి ఫ్యూచర్ లో దీనికి ఎక్కడ కూడా డిమాండ్ ఉంటుంది అని తెలుసుకొని స్మాల్ టౌన్స్ స్మాల్ సిటీస్ లో కూడా డామినోస్ పిజ్జా అనేది వాళ్ళు స్టార్ట్ చేసినారు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి, ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే హెల్ప్స్ కంపెనీస్ ఎస్టిమేట్ ఫ్యూచర్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్. సో కంపెనీస్ కి ఫ్యూచర్ లో వచ్చే రెవెన్యూని, ఫ్యూచర్ లో వచ్చే ఎక్స్పెన్సెస్ ని, అంటే ఫ్యూచర్ లో వచ్చే ఖర్చుల్ని, ఫ్యూచర్ లో వచ్చే లాభాలని కూడా డిమాండ్ ఫోర్కాస్టింగ్ వల్ల మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దీంతో మనకి ఏమైతుందంటే ఎక్కువ ఖర్చు వచ్చిననుకో మనం దాన్ని తగ్గించుకోవచ్చు, అలానే ఎక్కువ రెవెన్యూ ఎక్కువ లాభాలు ఎలా రావాలో అని కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈస్ వర్క్ ఫోర్స్ అండ్ రిసోర్స్ అలొకేషన్. ఇది ఏంటి అంటే ఎన్షూర్స్ ఎనఫ్ స్టాఫ్ అండ్ రా మెటీరియల్స్ ఆర్ అవైలబుల్ వెన్ డిమాండ్ ఈస్ హై. సో ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్ వల్ల మనకి ఫ్యూచర్ లో వచ్చే డిమాండ్ తెలిసిందంటే మనము దానికోసం బిజినెస్ ని ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ ప్లాన్ లో మనము ఎంతమంది వర్కర్స్ కావాలా, ఎంతమంది రా మెటీరియల్స్ కావాలా, సో ఈ డిమాండ్ అనేది పెరిగే కొద్దీ వీళ్ళు కూడా మనకి ఎక్కువ కావాలన్నమాట. సో స్టాఫ్, రా మెటీరియల్స్ వీళ్ళంతా ఎక్కువ ఉంటేనే మనం ఎక్కువ ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేయగలం. సో మన ప్రొడక్ట్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇలా కూడా డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే ఏంటో చూస్తాం కదా. సో మీకు ఏం అర్థమైంది డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే? సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే పాస్ట్ డేటాని, ప్రెసెంట్ డేటాని అనలైజ్ చేసి వీటిని బేస్ చేసుకొని ఫ్యూచర్ లో వచ్చే డిమాండ్ ని ముందుగానే చెప్పేదాన్ని డిమాండ్ ఫోర్కాస్టింగ్ అని అంటాం. సో ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్ అనేది మనకి తెలిస్తే, ఈ ఫ్యూచర్ లో వచ్చే డిమాండ్ అనేది మనం తెలుసుకుంటే ఇది మనకి ప్రొడక్షన్ కి హెల్ప్ అవుతుంది, ప్రైజింగ్ కి హెల్ప్ అవుతుంది, సో ఫినాన్షియల్ ప్లానింగ్ కి హెల్ప్ అవుతుంది, సో వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ కి హెల్ప్ అవుతుంది. సో ఇన్ని వాటికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది కానీ మనం అర్థం చేసుకుంటే బిజినెస్ లో మనకి చాలా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఈ డిమాండ్ ఫోర్కాస్టింగ్ ని చాలా కంపెనీస్ లైక్ బిగ్ కంపెనీస్ అమెజాన్, గూగుల్, స్విగ్గీ, జొమాటో, అమూల్ ఈ అన్ని కంపెనీస్ అనేవి యూజ్ చేస్తాయి. కాబట్టి మార్కెట్ లో అన్ని కంపెనీస్ కన్నా ఇవన్నీ టాప్ లో ఉంటాయి. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ గైస్. థ్యాంక్ యూ.